రాజకీయ తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నాకు సీతక్క గారికి కేరళ రాష్ట్రంలో పెట్టారు. మా పొన్నమన్నకి పుదుచ్చేరిలో ఇవ్వటం జరిగింది. ఇంకా శాసనసభ్యులకి పార్లమెంటు సభ్యులకి కూడా వివిధ ప్రాంతాల్లో బాధ్యతలు ఇవ్వటం జరిగింది. దాంట్లో భాగంగా సుమారు ఒక వారం రోజులు పైచిలకు నేను కేరళలో ఉండటం జరిగింది. కేరళలో మేము తిరిగినంత ప్రాంతంలో రేపు జరగబోయే పోలింగ్లో యూడిఎఫ్ అంటే కాంగ్రెస్ మిత్ర బృందమైన యూడిఎఫ్ పార్టీ అద్భుతమైన మెజార్టీతో అధికారంలోకి రాబోతుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. దాంట్లో ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, ఇంకా చాలామంది పెద్దలు శ్రీధర్ బాబు గారు, ఇంకా చాలామంది మంత్రులు పెద్దలు కూడా ఈ ప్రచారంలో పాల్గొన్నప్పుడు, వివిధ నియోజకవర్గాలు జిల్లాల్లో తిరిగినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రజా ప్రభుత్వంలో చేస్తున్నామో ఈ చేసే వాటిని మోడల్గా కేరళ రాష్ట్రంలో కూడా చేసిన కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి 10 సంవత్సరాలు పరిపాలించిన దొరపాలనకి మార్చి ప్రజాపాలన వచ్చిన తర్వాత చేసిన సంఘటనని కంపేర్ చూపించిన ద్వారా తప్పకుండా యూడిఎఫ్ పార్టీ మిత్ర బృందం బ్రహ్మాండమైన మెజార్టీతో రాష్ట్రాన్ని మేమందరం ఈ ఎలక్షన్ హడావుడిలో ఉన్నప్పుడు కొంతమంది ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకునే కొంతమంది నాయకులు ఈ ప్రభుత్వం మీద, ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్న మంత్రుల మీద ఏవైతే అనేక అసత్యాలమైన వార్తలు, పచ్చి అబద్ధాలు, నిజాన్ని అబద్ధంగా చిత్రీకరిస్తూ అనేక ఆరోపణలు అబద్ధాలరావు గారు చేయటం మనం చూశాం. ఆ అబద్ధాలరావు గారికి డ్రామాలరావు గారు, ఈ డ్రామాలరావు గారు అబద్ధాలరావు గారికి వారి సెకను మామగారు, వీరి అవతారం అంతా, వారి టీం అంతా అబద్ధాలని అసత్యాలని ప్రజలకి మభ్యపెట్టడం కోసం ప్రజలని ఆనాడు 2 ఎన్నికల్లో మాయ మాటలు చెప్పి ఎలా అయితే అధికారంలోకి వచ్చారో మళ్ళీ అధికారంలోకి రావాలనే తాపత్రయం కోసం, ఎలాగైతే 10 సంవత్సరాల్లో క్రితం వారికి ఉన్న ఆస్తులు కానీ వారు అధికారంలోకి దిగిపోయే ముందు ఆ 10 సంవత్సరాల్లో వారికి వచ్చిన ఆస్తులు కానీ ఆ వివరాలన్నీ ఒక్కొక్కటి ఎక్కడ బయటకు వస్తాయనే ఆందోళనతో కావచ్చు, ఈ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాలు 3 నెలలు, 2 సంవత్సరాలు 4 నెలల్లో ఏవైతే ఏ ఎన్నికలు వచ్చినా అవి బై ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు, ఈ ఎన్నికల అన్నిటిలో కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రజాప్రభుత్వానికి వచ్చిన ఫలితాలు చూసిన తర్వాత జీర్ణించుకోలేక ఆ సత్యాన్ని అరిగించుకోలేక ఇక మనం నిజం చెప్తే మళ్ళీ పుట్టగతులు ఉండవని గ్రహించి అబద్ధాలే ఏజెండాగా పెట్టుకొని నిజాలని అబద్ధాలుగా చిత్రీకరిస్తూ ఈ గడిచిన కొన్ని రోజుల నుంచి వారు ఆ ప్రేలేపనలు, ఆ రెచ్చగొట్టే తరం, ఆ శాసనసభలో పవిత్ర దేవాలయం లాంటి శాసనసభలో వారి నడవడిక, వారి ప్రవర్తన రాష్ట్ర ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. ఈ మంత్రివర్గంలో
ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి మీద బిల్లుల మీద పర్సంటేజ్లని, సింగరేణిలో అవకతవకలని అనేక ఆరోపణలు చేస్తే ఆ ఉప ముఖ్యమంత్రి గారి మీద మరొక సహచర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి, ఆ పౌర సరఫరాల్లో ఏదో 1000 కోట్లు అవినీతి జరిగిందని, ఈ పౌర సరఫరాలకు సంబంధించిన బియ్యాల్లో కుంభకోణాలు జరిగినాయని సహచర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద ప్రేరేపణలు చేస్తూ, ఏ సన్న బియ్యం అయితే పేదోడికి ఇస్తున్నామో ఆ సన్న బియ్యం మీద ప్రజల్లో వచ్చిన స్పందన జీర్ణించుకోలేక ఆ మంత్రి గారి మీద ఒక ఆరోపణ. అదే రకంగా R&B మంత్రివర్గంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రతి మండలం నుంచి జిల్లా హెడ్ క్వార్టర్కి, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి స్టేట్ హెడ్ క్వార్టర్కి ఏవైతే రోడ్లు విస్తరణ చేసి మెరుగైన రోడ్లు ఏపించడం కోసం యామ్ సిస్టంలో దేశంలోని కొన్ని రాష్ట్రాలు చేపట్టే కార్యక్రమాన్ని ఇక్కడ కూడా చేపడుతూ, కార్యక్రమాన్ని మంచి కార్యక్రమాన్ని చేపడితే ఆ పనులు జరిగితే వారి ఉనికి కోల్పోతారని ఆ కార్యక్రమం మీద కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద ఒక నిందలు, అదే రకంగా ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు జూపల్లి గారి మీద ఏవైతే ఆ బాటిల్స్ కేసే స్టిక్కర్ల సిస్టంలో కానీ, లైసెన్సులు ఇచ్చే పారదర్శకంగా పెట్టే టెండర్ల సిస్టంలో కానీ అనేక అవకతవకలు జరిగాయని ఆ జూపల్లి కృష్ణారావు గారి మీద, అదే రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి శాఖకు సంబంధించిన ఇంటి పాలసీ కానీ, TDR పాలసీకి కానీ సంబంధించిన ఇలా ప్రతి మంత్రి మీద, చివరికి నా మీద ముందు ఏదో క్రషర్ అంటాడు, తర్వాత నాగోలులో నాదరగల్ అంటాడు, మరొకసారి